అమ్మ పెట్టదు అడుక్కు తినవద్దు అన్నట్లుగా మారింది సామాన్యుడి పరిస్థితి. ఇప్పుడు తెలుగు లోగిళ్లలో పొయ్యి వెలుగకుండా చేస్తుంది. పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య సాగుతున్న భీకర పోరుతో గ్యాస్ దిగుమతులు నిలిచిపోయాయి. అటు కమర్షియల్ గ్యాస్, ఇటు సిఎన్జి కొరత తీవ్రమైంది. అగ్రరాజ్యం అమెరికా జోక్యంతో యుద్ధం ముదురుతుండటంతో సరఫరా వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమయ్యింది. ఫలితంగా భాగ్యనగరం సహా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలలో క్యాబ్ సర్వీసులు నిలిచిపోయే స్థితికి చేరగా హోటల్స్, హాస్టల్స్ బోర్డు తిప్పేసే దుస్థితి నెలకొంది. ఈ రోజు ఖ్యాతి కనెక్ట్స్ అందిస్తున్న పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. అగ్రరాజ్యం అమెరికా ఇజ్రాయెల్ కు వెనుదనుగా నిలవడంతో ఈ గొడవ కాస్త ప్రపంచ యుద్ధం వైపు వెళ్తుందా అన్న ఆందోళన మొదలయ్యింది. అయితే ఇది కేవలం ఆ దేశాల మధ్య గొడవ మాత్రమే కాదు. దీని సెగ నేరుగా తెలుగు రాష్ట్రాల గుమ్మం వరకు తాకింది. నిత్యావసరాల ధరల నుంచి ఐటీ ఉద్యోగుల వరకు, గల్ఫ్ వలస జీవుల బతుకు తెరువు నుంచి బంగారు ధరల వరకు అన్ని ఈ యుద్ధం సెగతో కాలిపోయే ప్రమాదం ఉంది. తెలుగు రాష్ట్రాల నుంచి ముఖ్యంగా తెలంగాణలోని నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల నుంచి, ఏపీలోని కోస్తా ప్రాంతాల నుంచి లక్షలాది మంది గల్ఫ్ దేశాలలో ఉపాధి పొందుతున్నారు. తిరిగి ప్రయాణం తప్పదా? యుద్ధం గనుక తీవ్రమైతే గల్ఫ్ దేశాలలో ఆర్థిక మందగమనం ఏర్పడుతుంది. కంపెనీలు మూతపడితే మన వాళ్ళు ఉపాధి కోల్పోయి ఖాళీ చేతులతో తిరిగి రావాల్సిన పరిస్థితి వస్తుంది. విదేశాల నుంచి వచ్చే డబ్బు మీద ఆధారపడ్డ వేలాది కుటుంబాలు వీధిన పడే ముప్పు ఉంది. ఇది రెండు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. యుద్ధం మొదలైతే అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ సరఫరాకు ఆటంకం ఏర్పడుతుంది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే ఆ భారం నేరుగా రవాణా రంగంపై పడుతుంది. తద్వారా కూరగాయలు, నిత్యావసరాల వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతాయి. భారత్ అత్యధికంగా పామ్ ఆయిల్ మరియు ఇతర నూనెలను దిగుమతి చేసుకుంటుంది. యుద్ధం వల్ల ఓడల రాకపోకలు నిలిచిపోతే వంట నూనెల ధరలకు రెక్కలొస్తాయి. పర్యావరణం పేరుతో ప్రభుత్వం సిఎన్జి వాహనాలను ప్రోత్సహించింది. కానీ ఇప్పుడు ఆ గ్యాస్ దొరకక వేలాది మంది డ్రైవర్లు రోడ్డున పడుతున్నారు. హైదరాబాద్ లోని సిఎన్జి స్టేషన్ల వద్ద కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. ఒక్కసారి గ్యాస్ కొట్టించుకోవడానికి 6 నుంచి 8 గంటలు వేచి ఉండాల్సి వస్తుంది. దీంతో రోజువారీ సంపాదన సున్నా అవుతుందని క్యాబ్ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ కొరత వల్ల చాలా మంది డ్రైవర్లు ఏసీ వేయడం మానేశారు. కొరత ఇలానే కొనసాగితే ఓలా, ఊబర్ వంటి సర్వీసులు పూర్తి స్థాయిలో నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఐటీ ఉద్యోగులు, సామాన్య ప్రయాణికులకు ఇది పెను భారంగా మారుతుంది. హైదరాబాద్ వంటి నగరాలకు ఐటీ, ఫార్మా రంగాలు వెన్నుముక్క. అమెరికా ఆ యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొంటే అక్కడి ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది. అమెరికా క్లయింట్లు తమ ఖర్చులను తగ్గించుకుంటే హైదరాబాద్ లోని ఐటీ కంపెనీలకు వచ్చే ప్రాజెక్టులు తగ్గుతాయి. ఫలితంగా మళ్లీ ఉద్యోగాల కోత, లే ఆఫ్ మొదలయ్యే ప్రమాదం ఉంది. ఏపీలోని ఫార్మా హబ్స్ నుంచి వెళ్లే మందుల ఎగుమతులకు కంటైనర్ల కొరత ఏర్పడి వ్యాపారాలు దెబ్బతింటాయి. హైదరాబాద్ ఐటీ కారిడార్ లోని వేల పీజీ హాస్టల్స్ కు గ్యాస్ సరఫరా 75% మేర పడిపోయింది. దీంతో చపాతీ, దోశలు వంటి టిఫిన్లు మానేసి కేవలం అన్నం, పప్పుతోనే సరిపెడుతున్నారు. పరిస్థితి విషమిస్తే హాస్టల్స్ ను తాత్కాలికంగా మూసివేస్తామని యజమాన్యాలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే వంట నూనె, పప్పుల ధరలు పెరగగా ఇప్పుడు గ్యాస్ దొరకకపోవడంతో హోటల్స్ యాజమాన్యులు డైలమాలో పడ్డారు. కమర్షియల్ సిలిండర్ల ధర బ్లాక్ మార్కెట్ లో భారీగా పలుకుతుండటంతో సామాన్యుడి భోజనం ఖరీదవుతుంది. యుద్ధం వంటి అనిశ్చితి నెలకొన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు మల్లుతారు. దీనివల్ల బంగారం ధరలు అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతాయి. ఇప్పటికే తులం బంగారం ధర చుక్కలు చూపిస్తుండగా యుద్ధం కొనసాగితే సామాన్యుడు బంగారాన్ని కళ్ళ చూడడం కూడా కష్టమేనని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని మధ్యతరగతి ప్రజల బ్రతుకు చిత్రం చిన్నాభిన్నం అయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వాలు ఇప్పుడే అప్రమత్తమై గల్ఫ్ నుంచి వచ్చే వలస బాధితుల కోసం ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమయ్యింది. గల్ఫ్ మంటలు మన పొయ్యిలో మంటలను ఆపేలా ఉన్నాయి. యుద్ధం త్వరగా ముగిసి సరఫరా పునరుద్ధరించబడకపోతే తెలుగు రాష్ట్రాలలో ఇంధన సంక్షోభం సామాజిక సంక్షోభంగా మారే ప్రమాదం పొంచి ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి సారించకపోతే ముప్పు తప్పదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.